హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సుకా సేమియా. ఈ సుకా సేమియా చాలా ఈజీగా తొందరగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కొత్తగా వంట నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేమియా కోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టాను. అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కాక ఇందులో కాజు, బాదాం సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మాడకుండా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ బాదాం, కాజు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ తొందరగా వేగుతాయి ఫ్రెండ్స్, అందుకోసమే తర్వాత వేసుకోవాలి. ఇలా కొద్ది కిస్మిస్ను కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ. ఈ విధంగా మాడకుండా చూసుకుంటూ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో నేను 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. మనం సేమియా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్పు సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ విత్ కమ్మటి వాసన వచ్చే వరకు ఈ సేమియాను లో ఫ్లేమ్లో సేమియా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి సేమియాని. అదే ప్యాన్లో 1.5 కప్పు, మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ని పోసి ఇందులో ఇలాచీ పౌడర్, నేను ఇలాచీని దంచి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం సేమియాని యాడ్ చేయాలి. ఇందులో ఫ్రెండ్స్ ఈ విధంగా సేమియాని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ సరిపోతుంది కొలతలు ఈ సేమియాకి. 5 మినిట్స్ లీడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన సేమియా ఉడికినట్టే. చూడండి, కొద్దిగా వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా ఇంకిపోతాయి. సేమియా కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1/4 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ తీపి కావాలంటే ఇంకా కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది. ఈ సేమియాలో ఈ చక్కెర కరిగేంత వరకు ఉడికించి స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. సేమియా కొద్దిగా చల్లబడ్డ తర్వాత సేమియా గట్టిపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మన సేమియా రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేశాను. 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. సేమియా లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. పైన డ్రై ఫ్రూట్ వేసుకుంటే సరిపోతుంది. మన సుకా సేమియా రెడీ అయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.